టార్గెట్. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ మ్యారేజెస్ కి ఎవరి దానికి చేసావు? బేసిక్ గా నేను సెలబ్రిటీస్ అస్సలు తీసుకోను అన్న, ఎందుకు? వచ్చినా కూడా తీసుకోను. ఆ. అంటే ఇక్కడ రిలేషన్ అడ్డు వచ్చేస్తుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనీ కని బాబాయ్ అన్నాం అనుకోండి, ఆ సిరి మనమే కదా ఎక్కడికి వెళ్తాం అంటారు. అవునా? నేను 2-3 చేశానన్న లిటరల్. ఈ డబ్బులు ఎగ్గొట్టారా? ఆబ్వియస్ గా చెప్పకూడదు. సో అందుకనే నేను ధనరాజ్ నుంచి వచ్చిన ఏది తీసుకోను. ధనరాజ్ నుంచి రికమెండేషన్ వచ్చిందంటే నేను బిజీగా ఉన్నానని చిన్న కళ తప్పుకుంటా అన్న. రిఫరెన్స్ ఇస్తుంటాడా ధనరాజ్ కూడా? లేదన్నా, అసలు తనకి తన ఫీల్డ్ కి నా ఫీల్డ్ కి సంబంధం లేదు. ఓకే. ధనరాజ్ నుంచి వచ్చినా కూడా నేను తీసుకోను. నా అంటే నా వర్క్ చూసి రావాలి తప్ప ధనరాజ్ వైఫ్ అను అది కాదు. నా వర్క్ చూసి, నా టాలెంట్ చూసి నాకు రావాలి. అది ఇంపార్టెంట్ కదన్నా. ఎన్ని రోజులు ధనరాజ్ వైఫ్ కి సర్వైవ్ అవ్వలేం కదన్నా. ఓకే. నాకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ అదే నడుచుకుంటూ వస్తుంది. ఓకే. అంతే, నా టార్గెట్ అయితే అంతే. సో పొలిటీషియన్స్ ఎవరైనా చేసావా? నేను ఏదైనా పెళ్లికి వచ్చింటే మేబీ నేను చూసిండి అబ్బా ఎంత బాగా చేశారు అనుకున్నా. చేశాను. అండ్ దెన్ మన సినిమా వాళ్ళకి కూడా ఏంటంటే లిటరల్ గా వాళ్ళు నాకు సినిమా వాళ్ళని తెలియదు. నేను ఈవెన్ చేసి ఓహో వాళ్ళు వచ్చి అది మీనండి అంటే అవునా ఓకే అండి నాకు తెలీదు. సో చాలా మంది సింగర్స్ కూడా చేశా.